వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలంగాణలో ఆగస్టు 2 నుండి థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు పర్సంటేజ్ పద్ధతి ఆచరణలోకి వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా కోరారు. స్థానిక మా ఏపీ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో మాదిరిగా థియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సంటేజ్ పద్ధతి వలన చిన్న సినిమా నిర్మాతలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దీనివలన చిన్న సినిమాలు విడుదలకు నోచుకుంటాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెంటిలేటర్ పై ఉన్న థియేటర్లు బ్రతుకుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్, ఎస్వి క్రియేషన్ శిరీష్ రెడ్డిల దగ్గర హైదరాబాద్లో ఏ విధంగా అగ్రిమెంట్లు జరుగుతున్నాయో అదే మాదిరిగా అగ్రిమెంట్లను రూపొందించుకోవాల్సిందిగా ఆంధ్రకు చెందిన చిన్న నిర్మాతలకు ఆయన సూచించారు. దయచేసి ఖాళీ అగ్రిమెంట్లను ఎవరు ఇచ్చి రావద్దని దిలీప్ రాజా సలహా ఇచ్చారు. దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజ్ విధానంలో షేర్ ఇవ్వబడుతుందని చెప్పారు. ఏపీలో థియేటర్ల యాజమాన్యం కంట్రోలర్ అసోసియేషన్ సహకరించవలసిందిగా ఆయన కోరారు. సమావేశంలో కో డైరెక్టర్ ఇంటూరి విజయభాస్కర్ పాల్గొన్నారు. ఒక సినిమా నిర్మాణం పూర్తి చేయాలంటే ఆ నిర్మాత పడే కష్టం నిజంగా ప్రసవ వేదన కన్నా కూడా భయంకరంగా ఉంటుంది. ఆస్తులు అమ్ముకుంటాడా, వడ్డీలకు తెచ్చుకుంటాడా, ఫైనాన్స్కి తెచ్చుకుంటాడా, ఏదో విధంగా నానా తిప్పలు పడి తను అనుకున్న సినిమాని తీయటం ఒక ఎత్తు అయితే, ఆ తీసిన సినిమాని రిలీజ్ చేయటం, దాన్ని థియేటర్లోకి పంపించటం అనేది సినిమా నిర్మాణానికన్నా కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకి ఈ రోజున కొద్దిపాటి సొల్యూషన్ అంటే ఈ సమస్యకి పరిష్కార వేదిక అనేది, పరిష్కార మార్గం అనేది ఈ రోజున కొంచెం కనిపించింది. అదేంటంటే, ఇంతకుముందు సినిమా తీస్తే సినిమా పూర్తవ్వగానే సినిమాని ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు అనుకోండి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఆయన 10 కోట్లు పెట్టో, 8 కోట్లు పెట్టో, 20 కోట్లు పెట్టో ఆ హీరోని పెట్టి, ఆ రేంజ్ని పెట్టి కొనుక్కుంటాడు. ఆయన థియేటర్లకు ఇచ్చుకుంటాడు. ఇదే పరిస్థితి చిన్న సినిమాలకు వచ్చిందనుకోండి. చిన్న సినిమా ఆయన నానా తెప్పలు పడి 3 కోట్లు పెట్టి, 4 కోట్లు పెట్టో, 5 కోట్లు పెట్టో ఫైనాన్స్ తెచ్చే సినిమా పూర్తయినాక మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఎదురివ్వాల్సి వచ్చే పరిస్థితి ఉంది. దేనికంటే సినిమా హాళ్ళకి అద్దెలు కట్టాలి. ఇదిగో నువ్వు 4 రోజులు వేసుకో, నీకు కలెక్షన్ వచ్చుద్దో రాదో మాకు అనవసరం, ఈ 4 రోజులకి నువ్వు ఇంత అద్దె కట్టాలి అనే ప్రాసెస్ ఇప్పుడు దాకా ఉంది. అయితే రేపు ఆగస్టు 2వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతిని ఏం చేశారంటే వాటా కింద మార్చేసేసారు. ఎట్లా అద్దె కట్టే పని లేకుండా దీనికి పర్సంటేజీ బేసిస్ మీద దీన్ని పెట్టారు. అంటే ఏంటి, 50-50 కావచ్చు, 60-40 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను నిర్మాతనే, నా సినిమా నేను థియేటర్లో ఒక వారం రోజులు ఆడిచ్చాను అనుకోండి. ఈ వారంలో వచ్చిన దాంట్లో ఓ 50-50 కానీ 60-40 కానీ ఈ రేషియోలో, పర్సంటేజ్ రేషియోలో ఇవ్వటమే కానీ మళ్ళీ అద్దెలకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఓ సినిమాని ప్రదర్శించాలంటే ఆ థియేటర్కి పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలి, కానీ అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ వారిని, ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన వాళ్ళని, ఫిలిం ఛాంబర్ వాళ్ళని కానివ్వండి, కంట్రోలర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మాత్రం తెలంగాణలో పర్సంటేజ్ విధానంలోకి ఆగస్టు 2వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. శిక్షా సప్తాహలో భాగంగా జరుగుతున్న పాఠశాల వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి నేటికి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా తిథి భోజనం ఏర్పాటు చేసి దాతలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులతో భోజనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు తిథి భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు తల్లిదండ్రులకు తెలిసే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంఈఓ జయంతి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ సుందర్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్
ఈరోజు 7వ రోజు కార్యక్రమం. నేటికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని లాంచ్ చేసి అమలు చేసి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మానవ వనరుల శాఖ మంత్రి గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ వాళ్ళు ఆదేశించిన ప్రకారం ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా దాని సెలబ్రేషన్స్ కోసం డోనర్స్ని అలానే కమ్యూనిటీని పాఠశాల నిర్వహణలో భాగస్వాములుగా చేయడం కోసం తిది భోజనం అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనం పూర్తిగా డొనేట్ చేయడం కానీ, దానిలో ఒక అంశం అంటే జంక్ ఫుడ్స్ కాకుండా మామూలుగా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ దాతల ద్వారా సేకరించి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది కమ్యూనిటీకి తెలియజేయడం. చివరి రోజు శక్తి సప్తాహ ప్రోగ్రాంలో భాగంగా మా స్కూల్లో ఈరోజు మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరినీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ స్టాఫ్ అందరం కలిసి మరి అరటికాయలు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఫ్రూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం ఆ ఫ్రూట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేరెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చేసి పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పాము. మరి మధ్యాహ్నం పూట పేరెంట్సు, టీచర్సు, అట్లానే విద్యార్థులు అందరూ కలిసి మరి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు మన స్కూల్లో మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ తెనాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఎంఈఓ గారు జయంత్ బాబు గారు కూడా వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి. నాకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం ఉంది. రాజధాని గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహాలను మంత్రి నారాయణ పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. నాణ్యత, అన్ని మౌలిక వసతులతో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మిస్తే వైఎస్ జగన్ వాటిని లబ్ధిదారులకు అందించకుండా పాడుపెట్టారని విమర్శించారు. రానున్న 3 నెలల్లో మరలా వాటికి మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజధాని రైతులకు కౌలు విడుదల చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. టిడ్కో సముదాయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారు. 2023-24లో 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మనం 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే 0 మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది. కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం వచ్చేందుకైతే ఏమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని. థ్యాంక్ యూ. రాజధాని ప్రాంతంలో ఉన్న టిడ్కో హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషదాయకం. డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్. తుళ్ళూరు మండలంలో 1184 ఇళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి, అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ వినతి పత్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని నేను భావిస్తా ఉన్నాను. జీజీహెచ్ లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పిండం కడుపులో మరో పిండం ఉండటాన్ని గుర్తించిన పీడియాట్రిక్ వైద్యులు సర్జరీ చేసి తొలగించారు. ఇలాంటి కేసులు ప్రపంచంలో 100 కంటే తక్కువగా నమోదయ్యాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. చాలా క్లిష్టమైన ఈ సర్జరీని డాక్టర్ భాస్కర్ రావు నేతృత్వంలోని బృందం విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.
అనేక క్లిష్టమైన కేసులకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద ఫైనల్గా సర్జరీ చేశాము. సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే అది ఒక పెద్ద మాస్ గడ్డలాగా ఈ అయోర్టా అంటాం, అంటే మేజర్ రక్తనాళం అనమాట. దాంట్లో చుట్టూతా వినాకేమంటాము, అది కూడా అది సిర, పెద్ద సిర అనమాట. దాని చుట్టూతా అట్లాగే పేగులకు సప్లై చేసే వెయిన్ రక్తనాళాలు ఆటి చుట్టూతన వేసుకున్నది. మేము ముందు వెళ్ళేటప్పుడే మాకు అంత రిగ్రో పెరిగినామంటే స్పైన్కి ఎన్నుకోసం దగ్గరలో ఉన్నది ఇది మాస్. అసలు దీని నుంచి బయటపడతామా లేదని మాకు కూడా కొంత భయంగానే ఉంది, ఆందోళనగానే ఉంది. అసలు మనం తీయగలమా లేదా కంప్లీట్గా వెళ్ళాము. ఫైనల్గా సక్సెస్ఫుల్గా తీయగలిగాను. బేబీ కూడా స్మూత్గా రికవర్ అయిపోయింది. సార్ పేరు నాకు అంతగా ఐడియా లేదు, కానీ ఈ సార్ కూడా వచ్చినప్పుడు నన్ను రూమ్లోకి వెళ్ళలేకపోయినా ఒక జెన్సన్ ఎలా చేయరు ఎవరిని. బయటకు వచ్చిన వాళ్ళు నేను వాళ్ళు వచ్చినప్పుడు కాపుకాసుని ఆ సార్ కానీ ప్రతి ఒక్క డాక్టర్ సార్ ఇలా బాబుకి ఎలా ఉంది సార్ అంటే ప్రతి ఒక్కరు బాగానే ఉందాం, మనం టెన్షన్ పడకు, ఏమీ అవ్వదు అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు ధైర్యం చెప్పారు. కానీ ఎవ్వరు ఇలా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అయితే ఏమీ లేదు. నాకైతే బాగా జరిగింది. ప్రైవేటు వైద్యం అయితే మేమని చెప్పట్లేదమ్మా, ఎవరైనా కానీ అది చేసినా నీ బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఉంటుందో లేదో చెప్పలేమని చెప్పని కూడా అన్నారు. అది చూడగానే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అందుకే నువ్వు గుంటూరు వెళ్ళిపోవమ్మా అని చెప్పి అన్నారు. అందుకని గుంటూరు తీసుకొచ్చాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 2 నుండి సినిమాల ప్రదర్శనలకు తెలంగాణలో అమలు చేస్తున్న పర్సెంటేజ్ విధానాన్ని ఆంధ్రాలోనూ అమలు చేయాలి. మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా డిమాండ్. శతాబ్ది వేడుకలకు సుందరంగా ముస్తాబవుతున్న టౌన్ చర్చ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.